ఈ వీడియో మీద కనుక ఒక 100 likes మీరు కంప్లీట్ చేస్తే మనం 50 eggs యూస్ చేసి బ్యాంబో ఎగ్ రెసిపీ అయితే ట్రై చేద్దాం. రైట్, కరెక్ట్గా వెళ్ళిపోయింది అనమాట దీని లోపలికి. సో దీనికంటే ఇది కొంచెం లోపలికి ఉంది కాబట్టి మనకి ఫ్రీగా వెళ్ళింది. బాయిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తగులుతూ ఉంటుంది కింద హీట్ లోపల. Hi guys, welcome back to the Wild Lakes episode number 15. Everything to be near you. Oh, I miss the days when you were mine. But I can be your superhero. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం బ్యాంబో ఎగ్ కుకింగ్ అనమాట. సో ఎప్పుడు ట్రై చేయలేదు, డిఫరెంట్గా అయితే ట్రై చేయబోతున్నాం. సో మనతో టీమ్మేట్స్ అంటే ఎవరు లేరు. సో కొత్త టీమ్మేట్ వివేక్ అయితే ఉన్నారు, ముందుగా చూపిస్తాను. సో దానికి కావాల్సిన మనకు బ్యాంబో అనమాట. సో మనకి ఆ బ్యాంబో కూడా ఈ అడవిలోనే దొరుకుతుంది. సో దాన్ని వెతికే ప్రాసెస్లో కూడా వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. సో నా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎండ ఎక్కువ ఉంది, మామూలు లేదు ఎండ. ఈ వీడియో అయ్యేసరికి నాకు తెలిసి ఒక 4 to 5 hours అయిపోవచ్చు ఈజీగా. అది ఉడకడానికి 2 hours పైన పట్టేటట్టుంది. ఇప్పుడు ఏదైతే బ్యాంబో దొరుకుతుందో దాన్ని తీసుకొని మళ్ళీ మనం ఏదైతే కుకింగ్ ప్లేస్ ఉంటుందో దానికి సపరేట్ ప్లేస్ అనమాట, అన్నీ తీసుకొని ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళాలి. సో వీడిని కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫారెస్ట్ వైబ్స్ కలుగుతాయి. చలికాలం పోయి ఎండాకాలం స్టార్ట్ అవబోతుంది కదా, చూడండి స్ప్రింగ్ సీజన్. మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి చెట్టుకి. ఇంకా మళ్ళీ ఇది కొత్తగా వస్తాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సీజన్ మాత్రం. మన కుకింగ్ ఏరియా నుంచి చాలా దూరం అయితే వచ్చాము. ఫైనలీ ఇదైతే కనబడుతుంది మనకి కావాల్సినంత అయితే ఉంది ఇక్కడ. కాకపోతే దీన్ని ఎలా తీయాలనేదే ఇప్పుడు మ్యాటర్. దాటుకొని అటుపక్క వెళ్ళాలి, చిన్న స్పేస్ ఉంది మనకి, అదొక్కటి సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే దాన్ని తీద్దాం. ఇది కొంచెం రిస్కీ కాబట్టి నేను కొంచెంసేపు, వివేక్ కొంచెంసేపు అయితే అబ్బాబ్బా ఉండబోతారా పాములు. దీనికి హోల్ ఉంది, సరిపోతుందిరా, సరిపోతుంది. కొంచెంసేపు ట్రై చేసిన అవట్లా, మనోడు పోతున్నాడు ఇప్పుడు. పురా ఏంద్రా ఇది చల్లగా ఉందని చూస్తున్నా, బ్లడ్ వస్తుంది, అంత కోసుకుంది. పెయిన్ లాగుతున్నట్టే. చూసుకొని కొట్టరే, నీ చేయి కూడా దొరుకుకోవద్దు. ఇది కటింగ్ అయ్యేసరికి మీకు కొన్ని విజువల్స్ అయితే వస్తాయి, ఎంజాయ్ చేయండి. Through the wild where rivers run deep, chasing the sun where the mountains sleep. Steps on the edge with the earth below. Wild X begins, let the spirit flow. Wild X, hear the call, climb the peaks, face it all. Jungle under the sky, Wild X, where limits. ఫైనల్లీ మనోడు సాధించాడు. దీనికోసం దాదాపు 1 గంట సేపుని తనకాడుతాం గాయస్. ఎలా అయిపోయింది చూడండి, కాళ్ళంతా మొత్తం బట్టలు ఆడిగాడి చినిగిపోయినాయి, ముడులు కూర్చొని. అబ్బా, ఇంకా మన కుకింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. దీన్ని పట్టుకొని లోపల హోల్ ఉందా, సరిపోతుంది కదా. వాటర్ అలా కనిపిస్తుంది కానీ వాటర్ ఫ్లో చూడొచ్చు మీరు. కాబట్టి ఇది ఫ్రెష్ వాటర్. కింద మీరు చూడొచ్చు సాయిల్ ఎట్లుందో, దాని కింద రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఫిల్టర్ అయి వస్తాయి అనమాట. అంత ప్యూర్ కాదు, బట్ మనం వాడుకోవచ్చు, ఇలాంటి వాటికి అయితే వాడుకోవచ్చు. అంతే, మనది 2 బ్యాంబోస్ అయితే క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఎగ్ అయితే కుక్ చేయబోతున్నాం.
చూద్దాం ఎలా ఉడుకుతుంది అనేది. మన ఫైనల్గా 2 బ్యాంబోలు అయితే దొరికాయి. ఇందులోకి ఎగ్ అయితే కుక్ చేయబోతున్నాం. ఒకవేళ ఈ వీడియో మీరు కనుక ఒక 100 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే పెద్ద బ్యాంబో స్టిక్ తీసుకొని అందులో మనం ఎన్ని ఎగ్స్ ఒక 50 ఎగ్స్ వేద్దాం. 50 ఎగ్స్ అయితే కుక్ చేయబోతున్నాం. సో ఈ వీడియో మీద 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడు మాత్రమే మేము ఆ వీడియో చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ 2 అయితే తీసుకొచ్చాం. ఇందులోకి ఎగ్ అండ్ ఈ ఎగ్ కుక్ చేసిన తర్వాత ఈ అరిటాకులు అయితే కుక్ చేసి వేసుకోబోతున్నాం. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఫైర్ని అయితే వెలిగించేద్దాం. Can I be your superhero? You take the light with you and you go. You're not coming knocking on my door now. I try to lie, what's always so. Cause nothing feels the same anymore. I've seen this all before. Why didn't I do more now? I'm picking up the pieces from the floor. How could we just ignore our problems? Now they pour out, filling up the room with silence. Can you be my nightlight? సో ఎగ్ తీసుకొచ్చి ఒక్కొక్క బ్యాంబోలో అయితే వేసుకోవాలి. పగలొట్రా, ఇది లోపల ఇరుక్కుంది. ఫైర్ ఏమో అక్కడ మండుతూ ఉంది. పడిందా? సో ఒక ఎగ్ అయితే పడిపోయింది ఇందులో. మిక్సరా. సో ఈ స్పూన్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాం అన్ని. ఎందుకంటే ఆ రెండు మిక్స్ అవుతానే మనకి కరెక్ట్గా వస్తుంది. సరిపోదాం అనుకున్నా కానీ ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఏరా అన్నీ కొద్ది వేయి. టమాటో వేయి, అన్నీ వేసేయి. రైట్ ఉండు. ఆ టమాటో వేయి. మొత్తం బయటకు వచ్చేసింది. చాలు, మొత్తం మిక్స్ అయితే చేసుకున్నాము. సో దీనికి దాని మీద పెడతాం. కాకపోతే ఇది బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఏదైతే మన దగ్గర అరిటాకు ఉందో దాన్ని అయితే దీంట్లో పెట్టబోతున్నాం. ఇట్లా పెట్టేద్దామా? సో సేమ్ దీనిలాగానే ఇంకొక దానికైతే పోయిపోతున్నాం. రైట్, కరెక్ట్గా వెళ్ళిపోయింది అనమాట దీని లోపలికి. సో దీనికంటే ఇది కొంచెం లోపలికి ఉంది కాబట్టి మనకి ఫ్రీగా వెళ్ళింది. సో దీనిలో మనం ఏమైనా వేయచ్చు. ఏరా ఆనియన్స్, టమాటో కొద్దిగానే కొద్దిగా టమాటో సైజ్ ఎక్కువ ఉంది. సో దీని సహాయంతో దీన్ని ఆ ఫేస్లో అయితే క్లోజ్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది బయటకు వచ్చేస్తుంది. మనం ఇలా పెట్టచ్చు కానీ ఇలా పెడితే ఏమవుతుందంటే కుకింగ్ టైం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. కింద హీట్ అయ్యి ఇలా రావడం. ఈ సైడ్కి పెట్టామంటే వితిన్ 1 అవర్ 1/2 అవర్లో మనకి హీట్ ఎక్కిపోవచ్చు. టైం ఎగ్జాక్ట్గా 12:30 అవుతుంది. మేము 10 o'clock వచ్చాము. ఈ బ్యాంబోస్ కట్ చేసి కడిగేసరికి ఇంత టైం అయింది. మొత్తం పని చేద్దాం. ఇట్లా నిలబెట్టేసి 2 రాళ్ళు పెట్టి మొత్తం ఫైర్ వేసేద్దాం. మీద మంట పెట్టేసి అయిపోతుంది. అంతే కదా? బా, లీకేజ్ కాలేదు కదా? ఇదైతే లీక్ కాలేదు. సేమ్ దీనికైతే మీదకి ఉంది. మరి మొత్తం కిందే పోతుంది. ఈ 2 తీసుకో. సో ఈ కుకింగ్ అనేది కరెక్ట్గా జరగాలంటే మనం కట్లు అనేవి ఇటు సైడ్ పెట్టాలి, అటు సైడ్ పెట్టాలి. అప్పుడే మనకి మొత్తం హీట్ అనేది ఎక్కుతుంది. లేకపోతే ఒక పక్క ఉడుకుతుంది, ఒక పక్క ఉడకదు. ఈ లోపల కంటెంట్ అనేది మనకి కొంచెమే ఉంటుంది. ఎందుకంటే దీని మెటర్ వల్ల అన్నీ బయటికి వెళ్ళిపోయింది. ఇంకా మంచి బ్యాంబో స్టిక్స్ దొరుకుంటే అయిపోయేది కానీ మనకి అవైలబిలిటీ లేదు ఈ అడవిలో. మ్యాచ్ బాక్స్ బాయిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తగులుతూ ఉంటుంది కింద హీటా. పక్క బాయిలింగ్ అయితే స్టార్ట్ అయినట్టుంది. కాకపోతే ఏదైతే హీట్ ఉందో దీని లోపలికి వెళ్ళాలి. మ్యాక్సిమం మనకి 1/2 hour టైం అయితే పడుతుంది. సో కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఎగ్జాక్ట్ టైం వచ్చి 1 o'clock అయితే అవుతుంది. సో మ్యాక్సిమం మనకి ఒక 40 minutes పడుతుంది కదరా. 40 to 1 hour అయితే పడుతుంది. ఎందుకంటే బ్యాంబో సైజ్ అనేది పెద్దగా ఉండడం వల్ల హీట్ అనేది లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది. చూడొచ్చు మీరు. ఈ పొజిషన్లో ఒక పక్క అయితే ఫైర్ మొత్తం మండుకుంది, ఇంకొక పక్క దాన్ని అంటించాలన్నమాట మనం. సో నేను కూడా ఒక చేయబోతున్నా, ఒకటి చేయలేకపోతున్నాడు. టైం ల్యాబ్స్ పెడతాను, ఎంజాయ్ చేయండి. Take the light with you and you go.
You're not coming knocking on my door now. I try to lie, was it always so? Cause nothing feels the same anymore. I've seen this all before. Why didn't I do more? Now I'm picking up the pieces from the floor. How could we just ignore our problems? Now they pour out, filling up the room with silence. Can you be my nightlight? And I'll be your superhero. Sorry if it's taking me a while. I'm trying to figure out who I am. The city lights are keeping me up at night, so I don't even bother going to bed. I'm tired of wasting away my time. మీరు చూసిన టైం ల్యాబ్స్ ఏదైతే ఉందో అది హాఫ్ అన్ అవర్ నుంచి అయితే అలానే ఉందన్నమాట. సో 3 times అయితే ఫైర్ పెట్టాము. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా ఎట్లయితే అట్లా, ఇంకా మనం ఏం చేయలేం. గాలి రావడం వల్ల ఫైర్ అంతా ఒకే సైడ్కి వెళ్ళిపోతుంది, ఒకటే సైడ్ కుక్ అవుతుంది. సో అదే ప్రాబ్లం ఇక్కడ. ఒకటేమో బాగుంది, ఇంకో దాంట్లో నుంచి బయటకు వస్తుంది ఎక్కువ. చూద్దాం ఇంకొక 10 minutes. ఫైనలీ కుక్ అయినట్టయితే తెలుస్తుంది. పట్టుకో, దీన్ని ఎలా అయితే తీసుకోపోతాం. కాలు మీద పడుతుంది, చేయి మీద పడిందంటే కాలుతుందిరా. రాయి దోసే పక్కకి. చూపి, నన్ను చూపి. నాకు తెలిసి కుక్ అయిపోయింది అలా అనుకుంటున్నా. చూద్దాం. చూపి లోపల. చూడొచ్చు, ఇది లోపల డ్యామేజ్ అయితే ఏం కావాలా, ఇది కాలేదు, మొత్తం బయటికే వచ్చింది. వేడివేడిగా పొగలు వస్తున్నాయి. మొత్తం బయటకు వచ్చింది కదా అది. చూడొచ్చు, ఏం లేదు లోపల. ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేస్తే 2 eggs వేస్తే మనకి ఫైనల్గా ఈ టమాటోలు అన్నితో పాటు ఇదైతే బయటకు వచ్చింది. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుందో. వాటర్ ఉందా? బాగానే కుక్ అయింది. కొంచెం మనకి కారం ఉప్పు అయితే తక్కువ ఉంది. ఇట్లా టేస్ట్. సో ఇది బ్యాంబో ఎగ్ రెసిపీ అనమాట. ఏదో ట్రై చేసాం, బాగానే ఉంది, కానీ కొంచెం చెప్పినట్టుగా సాల్ట్ సరిపోలేదు. ఈ వీడియో మీద కనుక ఒక 100 likes మీరు కంప్లీట్ చేస్తే మనం 50 eggs యూస్ చేసి బ్యాంబో ఎగ్ రెసిపీ అయితే ట్రై చేద్దాం. సో టార్గెట్ కంప్లీట్ చేయండి. సో ఇదనమాట, ఇంకా కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాం. అండ్ దెన్ దిస్ ఈజ్ సమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వైల్డ్ ఎగ్స్.